హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి. ఈరోజు స్టిచ్ వచ్చేసి చోటి స్టిచ్ అంటారు, అలాగే జడ కుట్టు అంటారు. చూసేయండి ఎలా వేసుకోవాలో చెప్తాను. 2 టైప్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయండి. అది ఎలా వేసుకోవాలో చెప్తాను ఈ వీడియోలో. చూసేయండి. నేను ఫస్ట్ పైన తీసుకున్నాను కదా, ఒక లైన్ తీసేసుకున్నాను. ఇప్పుడు కిందికి తీసుకున్న తర్వాత అక్కడ ఒక చిన్న లాక్ వేద్దామండి. చిన్న లాక్ వేసాక మళ్ళీ పైకి వెళ్దామండి. పైకి వెళ్ళేసి అక్కడ ఒక లాక్ వేసుకుందాం. లాక్ వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకుండా వేసేసుకోవచ్చు. సరేనా? చూసారు కదా. మళ్ళీ ఇప్పుడు నేను రైట్ సైడ్ తీసుకున్నానండి. ఎలా వేసుకోవాలో సేమ్ ప్రాసెస్సే. అలాగే కిందికి లాగేద్దాం. కిందికి లాగేసేసి మళ్ళీ ఈ సైడు వేసుకుందాం, లెఫ్ట్ సైడు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా. లెఫ్ట్ సైడ్ వేసుకొని రైట్ సైడ్ వేసేసుకుందాం. నేను పైన చూసారు కదా, నేను పైన లాక్ వేసుకోలేదండి. ఇప్పుడు చూసారు కదా, కిందికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి వేసాను. అలాగే పైన కూడా అలాగే వేసుకోవాలి. ఇప్పుడు నేను చిన్నదిలాగా వేస్తున్నానండి. ఈ స్టిచ్ వచ్చేసి కావాలంటే మనం పెద్దదిగా వేసుకునేకి నెక్స్ట్ చూపిస్తాను. సరే కదా, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నామో సేమ్ అలాగే మనము వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఓకేనా? ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఎండ్లో అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా. ఇదే కదండి, నేను ఇంకొక స్టిచ్ వేసి చూపిస్తాను, ఎలా వేసుకోవాలో చెప్తాను. చూసేయండి. నేను ఒక లైన్ వేసుకున్నాను, సేమ్ ప్రాసెస్ అండి. నేను పైన అయితే తీసేసి ఒక చిన్న లాక్ వేసుకున్నాను. లాక్ వేసేసుకొనేసి మనము కిందికి వెళ్దాం. కిందగానే ఒక లాక్ వేయాలండి, లేదంటే అది స్టిచ్ సరిగా రాదు. ఓకేనా ఫ్రెండ్స్? మనము లెఫ్ట్ సైడ్ వేసుకున్నాము, అలాగే ఒక చిన్న లాక్ వేసేసుకున్నాము. చూసారు కదా. నేను 1 టైప్ వేస్తున్నానండి. ఇంకా చిన్నగా వచ్చే స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ. నేను చిన్న లాక్ అయితే ఇవ్వండి కింద, లేదంటే మనకు సరిగా అది మనకు ఫినిషింగ్ రాదండి. చూసారు కదా. ఇలాగే మనము వేసుకుంటూ వెళ్ళిపోదాం. మనము పెద్దది కావాలంటే పెద్దగా వేసేసుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నదిగా వేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా. ఇలా మనము స్టిచ్ అయితే వేసేసుకుందాము. ఇంతే కదండి. మనము ఇవి బ్లౌజ్కి డిజైన్ లాగా బార్డర్ లాగా వేసేసుకుంటాం. మనము నెక్కి వేసేసుకోవచ్చు, మనం హ్యాండ్స్కి వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది మనకు ఈ డిజైన్ అనేది. వేరుగా ఉంటుంది మనకి, చాలా యూజ్ఫుల్ అవుతుందండి. అసలుకి ఈ డిజైన్ ఎలా వేశారనేది ఎవరికి అర్థం కానట్టుగా ఉంటుంది డిజైన్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా. ఇలాగే మనం వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. చూసారు కదా. మనము ఇక్కడ కింద వేసుకున్నాం కదా, అక్కడ చిన్న ఒక లాక్ ఇవ్వాలండి. లాక్ పెట్టామంటే మనకు పైకి రాదు. సరేనా ఫ్రెండ్స్? సరే కదా. నేను ఈ సైడు లెఫ్ట్ సైడ్ వేసాను కదా, అక్కడ చిన్న లాక్ వేసేసానండి. ఎందుకంటే జారిపోకుండా ఉండడం కోసం వేసాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ చూపించిన దాంట్లో మాత్రం వేయలేదు, మామూలుగానే వేసేసుకుంటూ వెళ్ళిపోయాము. చూసారు కదా. మనం ఇలా ఒక లాక్ ఈ సైడ్ వేసాను, కానీ ఆ సైడ్ వేయలేదు నేను. అలాగే ఇది సెకండ్ టైప్ అండి. చూసారు కదా. మనం ఒక్కొక్క స్టిచ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మనం ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం ఎండుకు వచ్చేసరికి మనము కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పోకుండా కొంచెం తగ్గించుకుంటూ రావాలండి మనము. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం పైన చూసారు కదా, మనకు కొంచెం చిన్నగా వచ్చింది. మనం లాగే కొంది దారం మనము కొంచెం లావుగా బొద్దుగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా. ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాము. కిందికి వెళ్ళేటప్పుడు కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళిపోదాం. అక్కడక్కడే వేసేసామంటే మనకు ఫైనల్ లుక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు లాంగ్ వేసేసామంటే మనము ఎండ్ చేసేకి అవ్వదు. మనం ఎండ్ చేసేకి కొంచెము దగ్గరగా వేసేసుకుంటూ వెళ్ళిపోదాము. చూసారు కదా ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా. మనం ఇలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోదాము. ఈ డిజైన్ అనేది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. మనము కిందికి వెళ్ళేటప్పుడు కొంచెము తగ్గించుకుంటూ వెళ్ళామంటే అప్పుడు మనకి ఇది వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా. కొంచెం తగ్గేసరికి మనకు చిన్నదిగా కనపడుతుంది. మనం లాంగ్ వెళ్ళామంటే అప్పుడు మన ఫినిషింగ్ బాగుండదండి. అందుకే మనం తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా.
ఇలా దగ్గరికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసాక మనం ఇప్పుడు ఎన్నునాటు వేసేద్దామండి. మీకు ఇంకొక స్టిచ్ చూపిస్తాను, డబల్ వేసేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఒక లైన్ తీసుకున్నామండి. మనం ఇందాక పైన వేసాం కదా స్టిచ్, ఇప్పుడు మనము కింద వేసేసుకుందామండి. మనము స్టిచ్ అనేది కింద వేసుకొని మళ్ళీ ఒక లాక్ వేసుకొనేసి పైన వేద్దాం. పైన ఒక వేసేసుకొని పైన ఒక లాక్ వేసేసుకొనేసి కిందికి లాగేద్దాం. చూసారు కదా, కిందికి లాగేసి మళ్ళీ అక్కడ ఒక చిన్న లాకు, తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి వెళ్దాం. ఎలా వేసుకోవాలో చెప్తాను. చూసారు కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి అక్కడ ఒక లాక్ వేసుకొని మళ్ళీ కిందికి లాగేద్దాం. కిందికి లాగేసుకుంటూ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనము కిందికి లాగేద్దాము. మనం కిందికి లాగేద్దామండి. కిందికి లాగేసిన తర్వాత ఒక చిన్న లాక్ వేస్తాం. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ పెట్టానో చూసారు కదా, అలాగే కింద లాగేసిన తర్వాత ఈ సైడు వేసేసుకొని ఒక చిన్న లాక్ వేసేసుకుందామండి. చిన్న లాక్ వేసుకొని తర్వాత ఆ సైడ్కు మనం రైట్ సైడ్కు తిప్పేసేసి మనము ఒక చిన్న లాక్ పైన వేద్దామండి. మనం కింద వేయకూడదండి, పైన వేసామంటే మనకు గ్యాప్ లేకుండా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, లేదంటే మనకు మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇప్పుడు మనం థ్రెడ్ లాగాం కదా, మనకు గ్యాప్ వచ్చేస్తుంది. అందుకు మనం ఏం చేయాలంటే మనము సైడ్ వేయకుండా మనం ఇట్లా పైన వేసామంటే మనకు గ్యాప్ రాదు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఫస్ట్లో వచ్చేసి ఒకే లైన్ వేసేసుకున్నాం మనము. ఇప్పుడు మనము ఈ సైడ్ 2 ఆ సైడ్ 2 వేసి లాగేసుకున్నాము. ఇలా మనము ఎంత గ్యాప్ వేసేసుకొని డిస్టెన్స్లో ఇట్లా మనం వేసేసుకున్నాం కదా కింద గ్యాప్, అంతే గ్యాప్లో పైన కూడా అలాగే మనం వేసుకున్నామంటే మనకు లుక్ బాగా కనపడుతుంది, డిజైన్ లాగా బాగా వస్తుంది, మనకు ఫినిషింగ్ బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను డబుల్ సైడ్ వేస్తున్నానండి, చూపిస్తాను. ఇప్పుడు 4 వేసుకున్నాం కదా, ఇప్పుడు కింద చూడండి నేను వేరే కలర్ వేసేకి, చూసారు కదా, ఇలా మనం పట్టేసుకొనేసి మనం థ్రెడ్ లాగేటప్పుడు మనం 2 హ్యాండ్తో 2 అదొక థ్రెడ్ ఇదొక థ్రెడ్ ఇలా పట్టుకునేసి పైకి లాగేయాలండి. లాగేసామంటే ఇప్పుడు ఇది లాగినప్పుడు అది కొంచెం మనం టైట్గా పట్టుకున్నామంటే ఆ థ్రెడ్ అప్పుడు మనకు ఫినిషింగ్ పట్టుకుంటుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా చేసేయండి. చూసారు కదా, కింద నేను అలా థ్రెడ్ టైట్గా పట్టుకునేసి నేను ఇంకొక థ్రెడ్ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ముందు వీడియోలో నేను లాక్ వేయలేదండి, ఇప్పుడు ఈ వీడియోలో లాక్ వేస్తున్నాను. చూసారు కదా, పైన లాక్ వేసుకొని ఈ సైడ్ ఆ సైడ్ వేసేసుకొని వెళ్ళిపోదాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయొద్దు. సేమ్ ప్రాసెస్లోనే వెళ్ళిపోదాము. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదాం. మనము సన్నగా కావాలంటే కొంచెము థ్రెడ్ తగ్గించేసుకొని వేసుకోవచ్చు. మనకు లావుగా కనిపించాలంటే ఇట్లా కిందికి లాగామంటే మనకు కొంచెం లావుగా కనపడుతుంది. లేదంటే మనకు సన్నగా కనపడాలంటే కొంచెం లెంత్ తగ్గించుకొని వెళ్ళామంటే చిన్నదిగా కనపడుతుంది మనకు కొంచెము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోస్. ఓకేనా, మీకు బేసిక్ స్టిచ్ అన్నీ వచ్చాయంటే మనకు ఆటోమేటిక్గా మగ్గం వరకు మనకి ఈజీగా బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ బేసిక్స్ అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకున్నామంటే మనకు నెక్స్ట్ వెళ్ళే ప్రాసెస్ అంతా మనకి ఈజీగా అర్థమవుతుంది, మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను వైట్ కలర్ 4 తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు బ్లూ కలర్ కానీ 4 తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు వైట్ కలర్ తీసుకుంటున్నాను. థ్రెడ్ మనం కొంచెం ఇప్పుడు వేసేటప్పుడు టైట్గా పట్టుకున్నామంటే మనకు టైట్గా కొంచెము లాగేసుకొని పట్టుకొని ఈ థ్రెడ్ను పట్టుకొని లాగుతూ ఉండాలండి. అప్పుడు మనకు టైట్గా ఫిట్గా తగులుకుంటుంది కింద. చూసారు కదా, మనకు లూజ్ అనేది లేదు, టైట్గా ఉంది మనకి థ్రెడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం వేసుకుంటూ వెళ్ళిపోదాము. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. మనకు అందుకే ఒకే కలర్ వేయకుండా నేను 2 కలర్ కానీ వేసి చూపిస్తున్నాను మీకు ఎలా వేసుకోవాలనేసి. మామూలుగా స్టిచ్ చైన్ స్టిచ్ ఉంది కదా, అందులో కానీ 2 వేసేసుకోవచ్చండి. దాని పేరు మ్యూజిక్ స్టిచ్ అంటారు. నేను తర్వాత వేసి చూపిస్తానండి మీకు అది ఎలా వేసుకోవాలో. కానీ ఇలాగే అండి, సేమ్ పట్టుకొని వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం 4 వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఓకేనా ఫ్రెండ్స్,
వైట్ కలర్ 4 అయితే బ్లూ కలర్ 4 ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోదాం మనము. చూసేయండి. చూసారు కదా, నేను వేరే థ్రెడ్ తీసేటప్పుడు మనకు వైట్ కలర్ థ్రెడ్ కొంచెము లూజ్ కనపడుతుంది. అప్పుడు నేను కింద లాగేస్తున్నానండి. లాగేసిన తర్వాత ఇప్పుడు ఇది వేసాం కదా స్టిచ్చు, తర్వాత అది మనకు లూజ్ ఏమి అనిపించదు, టైట్గానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మనము ఇది ఎన్నట్ వేసుకున్న తర్వాత అది కన్నా కొంచెం మనం పక్క చేసుకొని మనము ఎన్నట్లాగా వేసుకోవచ్చు అండి మనకు. ఓకేనా ఫ్రెండ్స్. లేదంటే మనము 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా, కింద 3 వేసుకోవచ్చు. అప్పుడు మనకు ఊడిపోదండి, మన టైట్గానే ఉంటుంది. ఓకేనా. అంతే కదా ఫ్రెండ్స్. ఈ స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్ని చోటీ స్టిచ్ అంటారు, అలాగే మనము జడ కుట్టు అంటాము. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎన్నట్టు వేస్తున్నాను, ఎలా వేసుకోవాలో చూడండి. నేను ఇలా లాగి వేసాను, మీకు అప్పుడు ఈజీగా మీకు వచ్చేస్తుంది ఎన్నాట్ అనేది ఎలా వేసుకోవాలనేసి. చూసారు కదా ఎలా వేసుకోవాలి స్టిచెస్ అని. 2 స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇంకొక స్టిచ్ కానీ వేసి చూసాను. చూడండి ఎలా ఉందో. మీకు నచ్చింది కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయించండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.